అందరికీ నమస్కారం. ఈనాటి మన స్పెషల్ ఎక్స్ప్లెయినర్ లేదా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం కేవలం ఏదో ఒక చట్టం గురించి మాట్లాడుకోవడం లేదు సుమా, మన దేశ భవిష్యత్తునే మార్చేయగల ఒక అద్భుతమైన రాజ్యాంగ వాగ్దానం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లేదా విద్యా హక్కు చట్టం. అసలు ఈ చట్టం మన దేశంలో ఎవరికీ పెద్దగా తెలియకున్నానే ఒక సైలెంట్ విప్లవాన్ని ఎలా తీసుకొచ్చిందో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. సరే, లేట్ చేయకుండా అసలు మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా దీని వెనుక ఉన్న రాజ్యాంగ నేపథ్యం, ఆ తర్వాత సామాజిక సమ్మేళితం, ఇప్పటివరకు ఇది సాధించిన అద్భుత విజయాలు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న సవాళ్లు, అలాగే భవిష్యత్తు కోసం మనం ఆలోచించాల్సిన పరిష్కారాలు, ఇవన్నీ చూద్దాం. మీరు పాలసీల గురించి ఆసక్తి ఉన్నవారైనా లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నవారైనా సరే, ఈ పాయింట్స్ అన్నీ మీకు పక్కాగా ఉపయోగపడతాయి. సో లెట్స్ డైవ్ ఇన్. మొదటి విభాగం రాజ్యాంగ నేపథ్యం. అసలు ఈ చట్టానికి పునాదే ఎలా పడిందనేది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇది ఒక్కరోజులో జరిగింది కాదు. కాలక్రమేణా ఈ చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ఎలా డెవలప్ అయ్యిందో మనం కాస్త వెనక్కి వెళ్ళి చూడాలి. ఇక్కడ ఈ టైమ్లైన్ చూడండి, మనకొక అద్భుతమైన ప్రయాణం కనిపిస్తుంది. 2002లో చేసిన 86th రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 21A చేర్చారు. అప్పటివరకు కేవలం ఒక ఆదేశిక సూత్రంగా ఉన్న విద్య ఒక్కసారిగా 6 నుండి 14 పిల్లలందరికీ ఒక ప్రాథమిక హక్కుగా మారిపోయింది. ఇదొక మాన్యుమెంటల్ షిఫ్ట్ అనే చెప్పొచ్చు. ఆ తర్వాత ఆగస్ట్ 29లో ఈ చట్టం పాసైంది. ఫైనల్గా ఏప్రిల్ 2010 నాటికి దేశవ్యాప్తంగా అమల్లోకొచ్చేసింది. ఇది నిజంగా ఒక చారిత్రక ఘట్టం. బై ద వే, ఇక్కడ మీకో క్రేజీ ఫ్యాక్ట్ చెప్పాలి. 2010లో ఈ చట్టం అమల్లోకొచ్చినప్పుడు విద్యను ప్రాథమిక హక్కుగా చేసిన దేశాల జాబితాలో మన ఇండియా ప్రపంచవ్యాప్తంగా 135వ దేశంగా నిలిచింది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది మనందరికీ ఎంతో గర్వకారణం, అలాగే ఒక గొప్ప ఇన్స్పిరేషనల్ మైలురాయి. ఇప్పుడు మన రెండో విభాగం సామాజిక సమ్మిళితం అంటే సోషల్ ఇంక్లూజన్. ఇప్పటివరకు మనం పాలసీల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి జూమిన్ చేసి అసలు ఈ చట్టానికి గుండెకాయలాంటి క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్దాం. తరగతి గదుల్లో ఈ చట్టం ఎలాంటి విప్లవాన్ని తీసుకొచ్చిందో తెలుసా? ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే అదే సెక్షన్ 12(1)C. అసలు ఈ సెక్షన్ ఏం చెబుతోందంటే ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్లో కూడా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అంటే ఈడబ్ల్యూఎస్ పిల్లల కోసం ఏకంగా 25% సీట్లను రిజర్వ్ చేయాలి. అదనమాట విషయం. ఇదొక రెవల్యూషనరీ మెకానిజం. రీసెంట్గా 2026 నాటి తీర్పులో కూడా సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్ ఎంత అవసరమో మళ్లీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. సోషల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? కేవలం అడ్మిషన్ ఇచ్చేసి ఊరుకోవడం కాదు. ఒకే బెంచి మీద ఒకవైపు ధనిక, మరోవైపు పేద కుటుంబాలకు చెందిన పిల్లలు కలిసి చదువుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందో ఊహించండి. ఏళ్ల తరబడి ఉన్న సామాజిక గోడలు కూలిపోతాయి. పిల్లలందరికీ ఒకే విధమైన ఫ్రెండ్స్ సర్కిల్, పీర్ నెట్వర్క్లు ఏర్పడతాయి. ఇది వాళ్లలో ఎనలేని కాన్ఫిడెన్స్ని, ఒకరి పట్ల ఒకరికి సానుభూతిని పెంచుతుంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ల ప్రపంచమే మారిపోతుంది. ఇక మూడవ విభాగానికి వద్దాం, విజయాలు, పురోగతి. ఈ చట్టం కేవలం పేపర్లకే పరిమితం కాలేదండి. గత 10 ఏళ్లలో ఇది వాస్తవ ప్రపంచంలో ఎలాంటి భారీ సక్సెస్లు నమోదు చేసిందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ నంబర్ చూడండి, 50 లక్షలు. ఇది కేవలం ఒక అంకె కాదు. ఈ 25% రిజర్వేషన్ కోటా ద్వారా దేశవ్యాప్తంగా డైరెక్ట్గా లబ్ధి పొందిన పిల్లల సంఖ్య ఇది. ఒక్కసారి ఆలోచించండి, 50 లక్షల మంది పిల్లల జీవితాలు మారాయంటే ఈ చట్టం ఎంత భారీ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఇట్టే అర్థమైపోతోంది కదా. అలాగే దానికి తోడు ఈ 90% గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇదేంటంటే రిటెన్షన్ రేట్, అంటే మధ్యలో బడి మానేయకుండా చదువు కంటిన్యూ చేస్తున్న వాళ్ల పర్సెంటేజ్ అనమాట. ఈ గణాంకం వెనుక కొన్ని లక్షల మంది పిల్లల భవిష్యత్తు దాగియుంది. వాళ్లు స్కూల్ డ్రాపౌట్స్ కాకుండా ఈ చట్టం కాపాడింది. ఇది కదా మనకు కావలసిన అసలైన మార్పు. సమ్మిళితం అనగానే అందర్నీ స్కూల్లో చేర్చడమే కాదు, వాళ్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలి. అది ఈ ఇలస్ట్రేషన్ పర్ఫెక్ట్గా చూపిస్తోంది చూడండి. ఆర్టీఈ చట్టం ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య రేషియోని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతోంది. 1 నుంచి 5వ తరగతి వరకు ప్రతి 30 మందికి ఒక టీచర్ ఉంటే, 6 నుంచి 8వ తరగతి వరకు ప్రతి 35 మందికి ఒక టీచర్ తప్పనిసరి. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదనమాట. ఇక మిగతా కీలక నిబంధనలు ఫాస్ట్గా చూసేద్దాం. టార్గెట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 6 నుండి 14 ఏండ్లు. మానిటరింగ్ బాధ్యత అంతా ఎన్సీపీసీఆర్ చూసుకుంటుంది.
అన్నిటికంటే ముఖ్యంగా అడ్మిషన్ల కోసం స్క్రీనింగ్ టెస్టులు పెట్టడం, క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేయడం, పిల్లల్ని శారీరకంగా దండించడం ఇవన్నీ పూర్తిగా బ్యాన్. ఇవి చూడ్డానికి కేవలం రూల్స్లా అనిపించొచ్చు, కాని నిజానికి ఇవి పిల్లల హక్కులను కాపాడే పటిష్టమైన కవచాలు. ఇప్పుడు 4వ విభాగం, అమలులో ఉన్న సవాళ్లు. చట్టం ఎంత గొప్పదైనా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు కాస్త డిఫరెంట్గానే ఉంటాయి కదా. ఇంత భారీ సిస్టంలో మార్పులు తెస్తున్నప్పుడు ఆచరణాత్మకంగా కొన్ని ఇబ్బందులు రావడం సహజం. వాటిని కూడా మనం చాలా న్యూట్రల్గా మాట్లాడుకుందాం. ఈ గ్రౌండ్ రియాలిటీని మనం చాలా కోణాల్లో చూడొచ్చు. ఒక పక్క ఫీజు లేకపోయినా సరే యూనిఫార్మ్స్, బుక్స్, ట్రాన్స్పోర్ట్ లాంటి దాగి ఉన్న ఖర్చులు పేద కుటుంబాలకు పెద్ద భారంగానే మారుతున్నాయి. మరోపక్క ప్రైవేట్ స్కూల్స్ పరిస్థితి చూస్తే గవర్నమెంట్ నుంచి వాళ్లకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్స్ చాలా లేట్ అవుతున్నాయి. వీటికి తోడు అడపాడపా సామాజిక వివక్ష సంఘటనలు, స్టేట్ని బట్టి మారిపోయే అడ్మినిస్ట్రేషన్, బలహీనమైన గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ ఇవన్నీ పెద్ద సవాళ్లుగానే నిలుస్తున్నాయి. సో ఇక్కడ తప్పు ఎవరిదీ కాదు. ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ని, స్కూల్స్ కష్టాల్ని రెండింటినీ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కోట్ గమనించండి. సెక్షన్ 12(1)(c) ప్రైవేటీకరణ సాధనం కాదు, అది ప్రభుత్వ విద్యకు ప్రత్యామ్నాయం కాదు. ఇది చాలా పెద్ద అపోహను క్లియర్ చేస్తోంది కదా. కొంతమంది ఏమనుకుంటారంటే ఆర్టీఈ వల్లే గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు తగ్గిపోతున్నారని. కానీ వాస్తవం ఏంటంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ లేకపోవడమే దానికి కారణం, కానీ ఈ చట్టం మాత్రం అస్సలు కాదు. ఫైనల్గా 5వ విభాగం, భవిష్యత్తు కోసం పరిష్కారాలు. ఇందాకటిదాకా క్లాజప్లో ప్రాబ్లమ్స్ చూశాం కదా, ఇప్పుడు కాస్త జూమ్ అవుట్ చేసి సొల్యూషన్స్ వెతుకుదాం. ఈ రాజ్యాంగ వాగ్దానాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి మనకి ఎలాంటి ఆధునిక మార్పులు అవసరమో చూద్దాం. ఈ అడ్డంకులను దాటేందుకు మన ముందున్న బెస్ట్ సొల్యూషన్స్ ఇవే. మొదటిది, స్కూల్స్కి ఫండ్స్ ఆన్ టైంలో వెళ్లేలా చూడటం. రెండవది, ఆ హిడెన్ కాస్ట్స్ ఉంటాయి చూసారా, వాటికోసం ఫ్యామిలీస్కి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, అంటే అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు వేయడం. మూడవది, ఆన్లైన్ అడ్మిషన్స్, ఎంఐఎస్ ట్రాకింగ్ లాంటి డిజిటల్ సిస్టమ్స్ తేవడం. ఇలా పారదర్శకత, సరైన సబ్సిడీలు ఇస్తే ఈ సిస్టమ్ ఎంతో స్మూత్గా రన్ అవుతుంది. ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా అని మీకు డౌట్ రావచ్చు. ఢిల్లీ, అహ్మదాబాద్ లాంటి సిటీస్ చూస్తే అక్కడ ఆల్రెడీ అద్భుతాలు జరుగుతున్నాయి. అక్కడ ఈ మిక్స్డ్ క్లాస్ రూమ్స్ వల్ల పిల్లల్లో ఒకరి పట్ల ఒకరికి విపరీతమైన ఎంపతి పెరుగుతోంది. దశాబ్దాలుగా ఉన్న సామాజిక అడ్డంకులు బద్దలవుతున్నాయి. ఆర్టీఈని కరెక్ట్గా అమలు చేస్తే సమాజంలో ఎలాంటి అద్భుతమైన మార్పులొస్తాయో చెప్పడానికి ఈ సిటీస్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో ఇదంతా చూశాక ఫైనల్గా మన ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న మిగులుతోంది. సమానత్వం అనేది కేవలం రాజ్యాంగంలో రాసుకున్న ఒక వాగ్దానం మాత్రమేనా, లేక మనం రోజువారీగా ఆచరించే ఒక పద్ధతా? చట్టాలు ఎంత గొప్పవైనా వాటి నిజమైన విజయం గ్రౌండ్ లెవెల్లో అవి ఎంత పర్ఫెక్ట్గా అమలవుతున్నాయి అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విశ్లేషణతో విద్యా హక్కు చట్టంపై మీ ఒక క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. దీని గురించి ఇంకా లోతుగా ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.